జరిగినట్టు, మన జిల్లాలో ఉన్నటువంటి అందరికీ అవసరం జరిగినట్టు. అదేవిధంగా ఇంకా ఎమ్మెల్యే గారు గంజాకుడిగా నీకు ఏమనంటే తిరిగి అంటే నీకేం ఉంటుంది. అదే నీకు ఒక రెడ్డి అనే పదంతో నీకు ఉండే జనాభా ఎంత నీ రాష్ట్ర జిల్లాలో బీసీల జనాభా ఎంత? బీసీలు అనుకుంటే ఉచ్చ వస్తు కూడా పట్టుకొని పోతారు. నీవు ఒక అహంకారివి బీసీల ఓట్లతో గెలిచి ఈరోజు బీసీలో మనిషి మరి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు రాజీనామా చేయి. బీసీల ఓట్లు అడగాకరా, నువ్వు ఏముంటే అడుగుతావు, ఓసీల ఓట్లు అడుగు, నీ రెడ్డి ఓట్లు అడుగు. బీసీలప్పుడు మేము అనుకుంటాం ఈ బీసీలంతా ఏకమై ఇది ఉచ్చపోసి ఇక్కడి నుంచి గద్వాల జిల్లా నుంచి దీని పారుదల టైం వస్తుంది. నీకు నిజంగా నీతి నిజాయితీ ఉంటే నీవు ఎక్కడి నుంచో గెలిచి ఎక్కడికో వచ్చి నీకు ఒక స్పీడ్ బ్రేకర్ గా ఉండేటువంటి వ్యక్తి నువ్వు. అటువంటి వ్యక్తి ఈ రోజు మమ్మల్ని అవమానిస్తావా? మేము అనుకుంటే బీసీలు అనుకుంటే నిన్ను ఇక్కడి నుంచి పారుదల వరకు మేము వదలము. నువ్వు వెంటనే వీళ్ళకందరూ క్షమాపణ చెప్పి నిజంగా నీకు నిజాయితీ ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు రాజీనామా చెయ్యి. బీసీ ఓట్లు అడగట్టు బిడ్డ, నువ్వు ఏమడుగుతావు? ఓసీ ఓట్లు అడుగు. నువ్వు బీసీలు అడగాలి, బీసీ ఓట్లు అడుగుతాం, నిన్ను ఓసీ ఓట్లు అడగమని ఈ సభాముఖంగా చెప్తూ ఇక్కడ ఉన్నటువంటి బీసీలందరికీ ఐక్యతతో పోరాడతామని మరీ తెలియజేస్తూ రేపు మరి వచ్చే పరిణామాలకు కూడా ఏ విధమైనటువంటి కార్యక్రమాలకు కూడా బీసీలంతా ఏకమై నిన్ను పారుదోలుతామని మరి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.